Hi Prashant, how are you? Yeah, hi sir. Fine, thank you. How are you, sir? Yeah, గుడ్. సో నేనైతే మన యూట్యూబ్ In- ఛానల్లో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశానండి. ఏం లేదు. సో రియల్ టైమ్ ప్రొఫెషనల్స్ తో వీక్లీ వన్ క్యాండిడేట్ ఇలాగ డిస్కస్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. సో ఓకే నాకైతే మీ ప్రొఫైల్ అయితే నాకు వేరే వాళ్ళు షేర్ చేశారు. ఓకే. ఓకే, సో అదే సార్ మీ కాల్ నేను చూసి అంటే మనకు తెలియదు కదా సార్, అన్నోన్ నెంబర్ ఫస్ట్ లిఫ్ట్ చేశాను. తర్వాత ఎవరు అని అంటే ఇట్లా నేను లక్కీ టెక్ జోన్ నుంచి కాల్ చేస్తున్నాను అని అంటే నాకు ఫస్ట్ నేను మీ వీడియోస్ జనరల్గా చూస్తుంటాను సార్. జనరల్ అవేర్నెస్ స్టూడెంట్స్కి ఓకే హెల్ప్ ఓకే అవుతా ఉంటాయి కాబట్టి అవి కూడా మేము జనరల్గా చూసేవాడిని. అప్పుడు సరే చూసిన తర్వాత రియల్గా నాకు ఫస్ట్ ఓకే చూద్దాం ఒకసారి మాట్లాడదాం రియల్ కొంతమంది చేస్తూ ఉంటారు కదా సార్, జనరల్గా అలా చెప్తారు. అవును. అప్పుడు ఓకే చెప్పండి సార్ అని అప్పుడు కనెక్ట్ అయ్యాను సార్ మీద. మీకున్న ఎక్స్పీరియన్స్, మార్కెట్ అనాలిసిస్, టెక్నాలజీ అనాలిసిస్, ఎలా ప్రిపేర్ అవ్వాలి క్యాండిడేట్స్, ఇవన్నీ కొన్ని మీ ద్వారా తెలుసుకుందామని నేను ఇలా కనెక్ట్ అయ్యాను. సో మీ షూర్ వాల్యుబుల్ సార్, షూర్. ఇన్ఫర్మేషన్ ని, మీ ఇన్సైట్స్ ని మన వ్యూవర్స్ కి, ఫాలోవర్స్ కి అండ్ జాబ్ సీకర్స్ కి కొంచెం మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వండి. ఫస్ట్ అసలు మీరు మీ ప్రొఫెషనల్ ఏంటి, మీ గురించి కొంత ఇంట్రడక్షన్ చెప్పండి. సార్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి యాక్చువల్గా నా కెరియర్ 2016లో జావా డెవలపర్గా స్టార్ట్ అయింది సార్. ఓకే, ఓకే. యాక్చువల్గా ప్రోగ్రామింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. దాని తర్వాత ఇంటర్నల్గా మాకు డెవాప్స్ యాక్టివిటీస్ ఇవ్వడం కూడా కొంచెం స్టార్ట్ చేశారు. అంటే డెవలపర్ ఓకే. కూడా డెవాప్స్ యాక్టివిటీస్ హ్యాండ్ ఓవర్ చేయడం. అప్పుడు ఏంటంటే అంత బ్యాండ్ విడ్త్ ఉండేది కదా సార్ మనకి డెవాప్స్ ఇంజనీర్స్కి. ఓకే, ఓకే. మార్కెట్లో కూడా కొంచెం తక్కువే ఉండేవాళ్ళు. అందుకని డెవలప్మెంట్ టీమ్ ఆల్రెడీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా డెవాప్స్ యాక్టివిటీస్ చేయమనేవాళ్ళు. అప్పుడు నాకు కొంచెం డెవాప్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను కంప్లీట్గా డెవాప్స్కి షిఫ్ట్ అయిపోయాను సార్. ఓకే. కంప్లీట్గా ఓకే. డెవాప్స్కి షిఫ్ట్ అయిపోయాను. అంటే ప్రోగ్రామింగ్ డీబగ్గింగ్లో ఏదన్నా ఇష్యూ డీబగ్గింగ్లో నేను ప్రోగ్రామింగ్ హెల్ప్ తీసుకొని నాకు ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండే కాబట్టి ఈజీగా నేను డీబగ్ చేయగలిగామండి సార్ అప్పుడు. అంటే ఇనిషియల్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ నేను డెవాప్ షిఫ్ట్ అయినప్పుడు కొంచెం స్టార్టింగ్ అప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం తక్కువే ఉన్నారు సార్. ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా మంది ఎక్కువ ఉన్నారు, అప్పుడైతే మనకు తక్కువ ఉన్నది. అప్పుడు నేను యూట్యూబ్ గూగుల్లో సెర్చ్ చేసుకొని నేర్చుకొని నేను ఓన్గా నేర్చుకొని అలానే మా సీనియర్స్ కూడా హెల్ప్ చేసేవాళ్ళు. నేను ఎస్ఆర్ఈకి ప్రజెంట్ ఎస్ఆర్ఈ డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ ఇంజనీర్గా లీడ్గా వర్క్ చేస్తున్నాను సార్. రకుటన్ అని టాప్ టాప్ మోస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాను సార్. మళ్ళీ ఓకే. గుడ్. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్. దాని తర్వాత 3 టైమ్స్ నాకు గేట్ క్లియర్ అయింది సార్, గేట్ కంప్యూటర్ సైన్స్. దాని ద్వారా నేను మాస్టర్స్ చేశాను ఎంటెక్. అండ్ ఓకే. యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు సార్, ఆంధ్ర నెల్లూరు, నెల్లూరు డిస్టిక్. ఎస్. యువర్ ఫైన్. ఓకే. సో మీరు డెవాప్స్ జావా మీద ఇనిషియల్ గా కెరీర్ స్టార్ట్ చేశారు, జావా టెక్నాలజీ మీద. అండ్ తర్వాత స్విచ్ అయ్యారు డెవాప్స్ లోకి, అంతే కదా? అవునవును. అవును సార్. ఓకే, ఫైన్. మరి ఇప్పుడు అసలు నాకు ఒక ఫ్యాక్ట్ తెలియాలి. సో చెప్పండి సార్. డెవాప్స్ అనే కోర్స్ చాలా మంది, అందరూ మేము డెవాప్స్ నేర్చుకుంటాం అని అంటున్నారు. చాలా మంది ఇదే అడుగుతుంటారు సజెషన్ కూడా. ఎవరు మ్హూ. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, ఆర్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు నిజంగా వాళ్ళు ఓకే. నేర్చుకోగలుగుతారంటారా, మీకున్న రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఆ, సార్ యాక్చువల్గా మేము ట్రైన్ చేసినప్పుడు కూడా నేను స్టూడెంట్తో మాట్లాడతాను సార్ ఫస్ట్. అంటే ఆ, ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్ రెఫర్ చేశారనో లేకుంటే వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికో జాబ్ వచ్చిందని చెప్పేసి డెవాప్స్లోకి రావడం, జావాలోకి వెళ్ళిపోవడం, లేదా పైథాన్ నేర్చుకోవడం అలా చేయకూడదు సార్ అది. ఓకే. యాక్చువల్గా మన మన బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఈవెన్ డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్లో కూడా, ఈవెన్ డిగ్రీ బీసీఏ చేసిన వాళ్ళు, ఎంటెక్ సారీ బీటెక్లోనే సివిల్ మెకానిక్ చేసిన వాళ్ళు కూడా ఎవరైనా రావచ్చు సార్ ఐటీలోకి. అక్కడ డిసైడ్ అవ్వాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే ఆ స్టూడెంట్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ సార్. వచ్చి ఒక మనకి 1 మంత్ ప్రాక్టీస్ చేసి తర్వాత వదిలేయడం, ఒక 2 మంత్స్ ప్రాక్టీస్ చేసి వదిలేయడం, ఇదేంటంటే ఒక స్టూడెంట్ డిసైడ్ అవ్వాలని అంటే అతనికి లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి సార్. అంటే నేను ఓకే. 10 ఇయర్స్లో ఒక ఇండస్ట్రీలో నేను ఎలా ఉండాలి, అతని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వదిలేసేయండి సార్. అతను కంప్యూటర్ సైన్స్ అయినా ఉండొచ్చు, నాన్ కంప్యూటర్ సైన్స్ మీరు చెప్పినట్టు నాన్ ఐటీ వాళ్ళు కూడా రావాలనుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్, ఏ ఏ టెక్నాలజీకి రావాలన్నా కానీ ఫస్ట్ స్టూడెంట్ సైడ్ నుంచి కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ని బేస్ చేసుకొని అతను వర్కౌట్ చేయగలగాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ చేసేటప్పుడు ఓన్గా హార్డ్ వర్క్ చేయాలని అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ జనరల్లీ. ఓకే, ఓకే. ఒక ట్రైనర్ హెల్ప్, మా లాంటి వాళ్ళు కానీ లేదా బయట వాళ్ళకి ఎవరైనా నచ్చినా కానీ ఆ ట్రైనర్స్ హెల్ప్ తీసుకొని అతను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేదానికి ట్రై చేయాలి సార్. అంటే మార్కెట్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఒక ఓకే. ప్లాన్తో ఓకే. ఎంటర్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా నేర్చుకోవచ్చు సార్. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు సార్ అది డెవలప్స్. ఓకే. కొంత కమిట్మెంట్, ఒక 3-4 మంత్స్ గట్టి కష్టపడితే వచ్చేస్తుంది జాబ్. 3-4 మంత్స్ కష్టపడాలి.
ప్లస్ ఏందనంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా సార్, ఉషేన్ బోల్ట్ 16 సెకండ్స్, ఆ 16 సెకండ్లు పరిగెత్తడం కోసం 4 ఇయర్స్ పరిగెత్తాడు. ఓకే. జనరల్ గా మనం ఒక కరెక్టే. మనం 3-4 మంత్స్ పరిగెత్తేదానికి మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నాం అంటే 4 ఇయర్స్ వితౌట్ రిజల్ట్ పరిగెత్తాడని అంటే అతను ఎంత హార్డ్ వర్క్, ఎంత పెయిన్ఫుల్ పాయింట్స్ అనుభవించుంటాడు సార్. మనం దాంట్లో అవును. ఒక 10% చేస్తే చాలన్నమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువగా బ్యాక్ డోర్ జాబ్స్ అని ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. అది ఓకే ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకున్న అనుభవం ప్రకారం చెప్పండి. సార్, బ్యాక్ డోర్ జాబ్స్ అని అంటే మేము నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో కొంతమంది లోపలికి వెళ్ళారు సార్. అంటే అవుట్ ఆఫ్ 100 10% మాత్రమే సక్సెస్ రేట్ అని నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తెలుసు సార్. అంటే ఓకే. బ్యాక్ డోర్ అని అంటే ఎప్పుడు కూడా సార్, మనం ఒక ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, ఇండస్ట్రీయే కాదు అది ఐటీ ఇండస్ట్రీ కానీ జనరల్గా బిజినెస్లో కానీ ఎక్కడైనా కానీ మన కాడ వర్త్ ఉంటే మనం పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు సార్. ఇప్పుడు ఓకే. ట్రైనింగ్ కంటే మీరు 5,000 10,000 20,000 25,000 ఎంతో వాళ్ళ డిమాండ్ని బట్టి పే చేస్తూ ఉంటారు, ట్రైనర్ డిమాండ్. కానీ 3 lakhs 4 lakhs మీరు అమౌంట్ పే చేస్తున్నప్పుడు అది మన పాకెట్ నుంచి వచ్చేది కాదు సార్. ఎందుకంటే ఆల్రెడీ మనం జాబ్లెస్ ఉంటాం. అది మన పేరెంట్స్ అమౌంట్ సార్. అది యాక్చువల్గా మన అమౌంట్ ఓకే. అయితే ఓకే. మనం సేఫ్గా ఓకే పోతే పోయిందిలే అనేసి పెడతా ఉంటారు సార్ కొంతమంది. మన పేరెంట్స్ అమౌంట్ తీసుకుపోయి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఇస్తున్నాం సార్. అంటే 100% ఎడ్యుకేటెడ్ కాదు అతను. ఓకే, ఓకే. బ్యాక్ డోర్ ఓకే. చేసేవాళ్ళు 100% అతనికి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. నువ్వు ఏ టెక్నాలజీ పోయినా కానీ పంపించేస్తా ఉంటాడు లోపలికి. అంటే ఓకే. లోపలికి పోయిన తర్వాత 1 month లో 2 months లో జాబ్ పోవచ్చు అతనికి. హ్మ్. హ్మ్. నేను కూడా మా స్టూడెంట్స్ కూడా నేను సజెస్ట్ చేసేది అదే సార్. నా దగ్గర మీరు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి బ్యాక్ డోర్ అవసరం లేదు, ఎటువంటి ప్రాక్సీ అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ సపోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ ట్రైనింగ్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ డే 1, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఓరియంటెడ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ రియల్ టైంలో షేర్ చేస్తూ ఉంటాను సార్ అది. అందుకని ఓహ్! స్టూడెంట్కి కాన్ఫిడెంట్ బిల్డ్ చేయాలి సార్ ఫస్ట్. స్టూడెంట్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా అతనికి బ్యాక్ డోర్లు ప్రాక్స్ అనేటువంటి మైండ్ రాదు సార్. ఓకే. సరే ఎనీహౌ మరి మార్కెట్ ఇప్పుడు బానే ఉందంటారా? జాబ్ ఓపెనింగ్స్ పరంగా మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉంది? నాట్ ఓన్లీ డెవాప్స్ టెక్నాలజీ, ఐ మీన్ ఓవరాల్ ద సరే, టెక్నాలజీస్ ఎలా ఉందంటారు? ఓవరాల్గా జనరల్గా నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్ సార్, ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ డేటాబేస్ ఆర్ ఎంఎస్బిఐ, పవర్ బిఐ, ఓకే, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ జావా, పైథాన్, డాట్ నెట్, పిహెచ్పి, ఎనీ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఆర్ డెవాప్స్ అండ్ ఎస్ఆర్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అదర్ క్లౌడ్స్ ఆల్సో, ప్రతి ఒక్కరికి ఓకే. కొంచెం కాల్స్ తక్కువ ఉన్నది అన్నమాట వాస్తవం సార్ అది. ఓకే. ఓకే, ఏదో మనం కొంతమంది చెప్పినట్టు మన మన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టిట్యూట్ ఒక క్లాసులు చెప్తున్నాను అంటే నేను ఖచ్చితంగా మీకు జావా మీద మంచి ఆఫర్స్ వస్తాయి, లేదంటే డెవాప్స్ మీద వస్తాయి, కాల్స్ హ్మ్. భారీగా హ్మ్. ఉన్నాయి, ఎంఎస్బిఐ, పవర్ బిఐ అని చెప్పొచ్చు. అలా కాదు. జనరల్గా అయితే కాల్స్ తక్కువ ఉన్నాయి సార్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక స్టూడెంట్కి కాల్స్ తక్కువ ఉన్నా పర్లేదు. జనరల్గా మేము చెప్పేది ఏంటంటే బెంగళూరులో ఒక గవర్నమెంట్తో రిజిస్టర్ అయిన ఐటీ కంపెనీ లిస్టే 50,000 పైన ఉన్నాయి సార్. ఓహ్! ఫిఫ్టీ సూపర్. థౌజండ్ ఆ! పైన బెంగళూరులో రిజిస్టర్ అయినాయి. అటువంటప్పుడు హ్మ్. మనకు కావాల్సింది ఒక జాబ్. ఓకే, మనకు 100 ఇంటర్వ్యూ కాల్సిన అవసరం లేదు, 150 ఇంటర్వ్యూ కాల్సిన అవసరం లేదు. మన రెజ్యూమ్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకొని ఆ రెజ్యూమ్లో ఏం ప్లేస్ చేసామని నేను ఇచ్చే ఇంకో బెస్ట్ సజెషన్ ఏంటంటే అతనికి ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ గురించి చెప్తున్నాను సార్. ఒక హ్మ్. 10 టూల్స్ తెలుసు అనుకోండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు అతను. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ హ్మ్. స్టార్ట్ చేసిన తర్వాత అతను ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి ఒక ఒక నెగిటివ్ పాయింట్స్, అతను స్ట్రెంత్ పాయింట్స్, వీక్ పాయింట్స్ అన్ని తెలుస్తాయి. ప్లస్ ఏంటంటే ఓకే. ఎవ్రీ 10 daysకి అతను రెజ్యూమ్లో కొత్త టూల్ యాడ్ చేసుకోవాలి అతను. ఎందుకంటే మన కాల్స్ తక్కువ ఉన్నాయి ప్రెసెంట్. కాల్స్ ఓకే. తక్కువ ఓకే. ఉండడం వల్ల ఎవ్రీ 10 daysకి రెజ్యూమ్ అప్డేట్ అవ్వాలి, ఇతను అప్డేట్ అవ్వాలి. అంతేగాని ఒక ట్రైనింగ్ ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర కానీ ఒక పర్సన్ దగ్గర నేర్చుకున్నప్పుడు అంతటితో స్టిక్ అవ్వకూడదు. ఓకే. ఎప్పుడు కూడా రెజ్యూమ్లో యాడ్ ఆన్ పాయింట్స్ ఉండాలి సార్. అది హ్మ్. నేను చాలా హ్మ్. మంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసింది ఇంతకు ముందు కూడా. 6 months అయినా కానీ అదే రెజ్యూమ్ ఉంటుంది, ట్రై చేస్తానే ఉంటాడు. అంటే ఇప్పుడు ప్రాపర్ సపోజ్ రివిజన్. ఎస్ సార్. రెజ్యూమ్‌లో ఓ 10 స్కిల్స్ ఉన్నాయనుకోండి. మెన్షన్ చేసాము. ఓకే ఆ ఓకే 10 స్కిల్స్ మీద వర్క్ చేయాల్సొస్తుందంటారా? వన్స్ ఇంటర్వ్యూ క్రాక్ చేసుకొని రియల్ గుడ్ టైమ్ ఇప్పుడు క్వశ్చన్ మీరు సార్ ఇది. డెవాప్స్ మీద వర్క్ చేస్తున్నారు. అన్ని గుడ్ టూల్స్ మీద క్వశ్చన్. వర్క్ చేస్తారా? లేకపోతే ఓన్లీ అంటే క్యాండిడేట్స్ తెలియాలి కదా! ఫాలోవర్స్‌కి, జాబ్ సీకర్స్ తెలియాలి. ఇప్పుడు ఈళ్ళేమో ఓకే జేడీలోనేమో 10-15 స్కిల్స్ అన్నీ ఉండాలంటారు. ఏ టు జెడ్ స్కిల్స్. బట్ రియల్‌గా ఓకే క్యాండిడేట్ ఎంటర్ అయిన తర్వాత, వర్క్ అసైన్ చేసిన తర్వాత అన్నిటి మీద వర్క్ చేస్తాడా? లేకపోతే ఫ్యూ స్కిల్స్ మీద వర్క్ చేస్తాడా? ఓకే, గుడ్ క్వశ్చన్ సార్ ఇది. యాక్చువల్గా మా స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు నన్ను. ఆ, ప్రశాంత్, మీరు ఇన్ని టూల్స్ మాకు చెప్తున్నారు, ఇన్ని టూల్స్ మీద మేము పని చేయాలా అని. అలా ఉండదు సార్ యాక్చువల్గా. ఆ, ఎందుకనంటే ఒక టీమ్ ఓరియంటెడ్లో వర్క్ చేస్తాం సార్. టీమ్ హ్మ్. ఓరియంటెడ్లో వర్క్ చేస్తాం. ప్లస్ ఏంటంటే నీకు ఆ ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డిప్లాయ్మెంట్ చేసి
మానిటరింగ్ చేసేంత వరకు అన్ని టూల్స్ కానీ ఐడియా ఉంటే ప్రాజెక్ట్లో నీకు ఉమ్, ఎంటైర్ ఫ్లో తెలుస్తుంది. లేదు ఓకే. ఓన్లీ మనకి ఇచ్చేది మాత్రం టాస్క్ స్పెసిఫిక్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నాకు అన్ని టూల్స్ యాక్సెస్ ఉన్నా కానీ ప్రజెంట్ నేను వర్క్ చేసేది డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మెయిన్ టార్గెట్స్. ఓకే. ఎందుకంటే నా రోల్ మెయిన్గా డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మీద ఇచ్చారనమాట. ఉమ్, అండ్ ఉమ్, మానిటరింగ్ పార్ట్ ఇవి వరకే నాకుంటాయి. కొంతమంది సిఐసిడి జెన్కిన్స్ మీద కంప్లీట్ ఎండ్ టు ఎండ్ వర్క్ చేస్తూ ఉంటారు సార్, పైప్ లైన్స్ రాయడం అవన్నీ. అప్పుడు అదే. డాకర్ అండ్ క్యూబర్నెటిస్ లేదన్న ఇష్యూ వస్తే నాకు రీడైరెక్ట్ అవుతుంది ఆ టికెట్. ఉమ్, లేదు ఉమ్, గిట్లో ఏదన్నా మీ కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, లేదనంటే సిఐసిడి లేదన్నా ఇష్యూ వచ్చిందంటే వేరే పర్సన్ మా టీం అతనే ఉంటాడు. ఈవెన్ అతని ఆప్షన్స్ లో కూడా నేను చేయగలను. అందుకనేసి మనం అన్ని టూల్స్ నేర్చుకోవాలని చెప్తాం సార్. కానీ ఓకే. 100% ఎండ్ టు ఎండ్ మనం చేయాలని లేదు సార్. మనకి ఇవ్వాలి అది ఓకే. కాదు. కానీ స్టార్ట్అప్ లో ఉంటుంది సార్. ఐ అబ్జర్వ్డ్ ఒక మన స్టూడెంట్ వెళ్ళినప్పుడు స్టార్ట్అప్ లో అతనికి ఎండ్ టు ఎండ్ అతన్నే సెటప్ చేసి చేయమన్నారు సార్. దానివల్ల అతను సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. ఉమ్, ఉమ్, అంటే ఓకే. ఎంఎన్సీస్ టాప్ మోస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాటిలో మాత్రం మనకి సపరేట్ డెడికేటెడ్ టీం ఉంటుంది. మనకి మన టాస్క్ ఏందో మనకి క్లియర్గా ఉంటుంది సార్. ఓకే. ఓకే. ఉమ్. మరి నాకు డౌట్ ఉంది. ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి కరోనా టైం నుంచి. ఏంటంటే అది ఎక్కువగా లైవ్ క్లాసెస్ కంటే కూడా కొంత అమౌంట్ తక్కువలో వస్తున్నాయని రికార్డెడ్ వీడియోస్ తీసుకుంటున్నారు. రికార్డెడ్ ఓకే. వీడియోస్ పర్చేస్ చేస్తున్నారు. మరి దానివల్ల ఓకే నిజంగా బెనిఫిట్ ఉందంటారా స్టూడెంట్స్ కి? సార్, రియల్ గా రికార్డెడ్ నేను వీడియోస్ తీసుకుంటే. ఇదే క్వశ్చన్ నేను నా ఛానల్లో ఒక వీడియో పెట్టాను సార్, జనరల్ గా అవేర్నెస్ కోసం. ఓకే. ఇది గుడ్ ఓకే. క్వశ్చన్ యాక్చువల్లీ. ఉమ్, నేను ఓ, మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇదేది లింక్డ్ ఇన్, సారీ టెలిగ్రామ్స్ లో కూడా మనకు సెల్ చేస్తూ ఉంటారు సార్, 1000 2000 అనేసి. మీరు అవునవును. ఎంత పెట్టి అమౌంట్ ఏ కోర్స్ అయినా తీసుకోండి, ఎంతైనా మీరు ఆ ట్రైనర్ని ట్రస్ట్ చేసి ఓకే ఈ ట్రైనర్ బాగా చెప్పుకుంటాడు ఖచ్చితంగా కోర్స్ తీసుకున్న తర్వాత. ఎందుకనంటే అది ఓల్డ్ వీడియోస్ సార్. రీసెంట్ బ్యాచ్ అన్నా అవును. కానీ అయితే ఓకే, ఓల్డ్ వీడియోస్ కాబట్టి కొన్ని ఇన్స్టాలేషన్లో ఇష్యూ రావచ్చు. సెటప్ ఎండ్ టు ఉమ్, ఎండ్ సెటప్ చేసేటప్పుడు డిప్లాయ్మెంట్ దగ్గర ఇష్యూ రావచ్చు. ఓకే, ఈ ఇష్యూలు వచ్చినప్పుడు ఆ ట్రైనర్ మీకు కానీ సపోర్ట్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సార్ అది. ఇప్పుడు ఓకే. మేము కూడా ఓకే. ఏంటంటే నా దగ్గర చాలా మంది రికార్డింగ్స్ తీసుకున్నారు సార్. ఈ రోజు కూడా మన స్టూడెంట్స్ ఎక్కడ ఏ టైంలో కానీ మనకు పింగ్ చేసినా కానీ, ఒకవేళ నేను ఆ టైంలో బిజీ ఉంటే తర్వాత కనెక్ట్ అవుతానని చెప్తాను, కానీ కనెక్ట్ అయ్యి షేర్ స్క్రీన్ చేసి నీ ఇష్యూ చూపించు అని చెప్పి దాన్ని రిజాల్వ్ చేస్తాం సార్ మేము ఖచ్చితంగా. అందుకని ట్రైనర్ ఓ, సపోర్ట్ ఉంటే మాత్రం మీరు రికార్డింగ్స్ ఎక్కడైనా తీసుకోండి, మన దగ్గరే కాదు మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు అని చెప్తాను సార్. కానీ ట్రైనర్ సపోర్ట్ లేకుండా తీసుకుంటే ఏమవుతుందంటే మిమ్మల్ని ఫాలో అప్ చేసే వాళ్ళు ఉండరు సార్. ఆ స్టూడెంట్ని ఫాలో అప్ చేసే క్యాండిడేట్ ఉండడు. ఎందుకంటే మన కాడ 4 ఇన్స్టిట్యూట్లు వీడియోలు ఉన్నాయిలే, చదివేయచ్చు దుమ్ము దులిపేయచ్చు అనుకుంటారు. నాకు 2 to 3 days ముందు కాల్ చేశాడు ఒక అతను. సార్ నాకు 4 ఉమ్, ఇన్స్టిట్యూట్లు ఎస్ఏపి వీడియోస్ ఉన్నాయి, ఎస్ఏపి అతను ఎస్ఏపి అంట, ఎస్ఏపి వీడియోస్ ఉన్నాయి సార్, నేను ఇంకా ఉమ్, ప్రిపేర్ కాలేకపోతున్నా. అంటే బాబు మనకు 4 వీడియోలు పర్లేదు, ఒక బెస్ట్ ట్రైనరు, ఒక ట్రైనర్ దగ్గర నువ్వు నేర్చుకున్న తర్వాత చాట్ జీపీటీ, గూగుల్, ఏ చాలా వచ్చే వాటన్నిటిలో సెర్చ్ చేస్తే నీ కాన్సెప్ట్ అర్థం అవుద్దని చెప్పాను సార్ నేను. కరెక్టే. ఎన్ని అవును. ఎన్ని రకాల వీడియోస్ ఉంటే ఏం లాభం? ఏం మన లాభం మన కాడ కాన్సెప్ట్ అండర్స్టాండ్ మార్కెట్ చేస్తాం. లో యూట్యూబ్ లో కూడా చాలా ఉంది. ఎందుకు సపోర్ట్ కావాలని అంటే ట్రైనర్ సపోర్ట్ కోసం వస్తారు సార్ జనరల్ గా. అవును. గుడ్. ఉమ్, అంతే, కరెక్టే. ఉమ్. ఓకే, ఫైన్. సో మీరు అసలు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ కదా, మరి ఎందుకు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ లో ఉన్నారు, మళ్ళీ ఇలాంటి సర్వీసెస్ ట్రైనింగ్ అని ఇలాగా స్టూడెంట్స్ దగ్గరికి రీచ్ అవ్వడం, దానికి రీజన్ ఏంటి? ఎందుకని ఆల్రెడీ ఉన్నాయి కదా ఇన్స్టిట్యూట్లు, చాలా మంది ఉన్నారు, డెవాప్స్ ప్రొఫెషనల్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఆ, మీ యొక్క మెయిన్ ఇంటెన్షన్, గోల్ ఏంటి? ఇలాగా మళ్ళీ సర్వీస్ ఇవ్వడానికి ఏమన్నా వేరే వాళ్ళకంటే కూడా మీరు బెటర్ గా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఏమైనా తీసుకొస్తున్నారా మీ సర్వీస్ లో అనేది? ఓకే ఓకే, గుడ్ క్వశ్చన్ సార్, లెంతీ క్వశ్చన్. ఓకే, లెట్ మీ ఉమ్, పార్టీషన్ దట్. యాక్చువల్గా ఉమ్, సార్ మనకి నేను ఇది రీసెంట్గా ఒక 5 months ముందు స్టార్ట్ చేసినటువంటి ట్రైనింగ్ కాదు. ఉమ్, నేను బీటెక్లో థర్డ్ ఇయర్లోంచి ఉన్నప్పుడు కూడా నాకు జావా అంటే అంత ఇంట్రెస్ట్తో జావా చెప్పేవాడిని సార్. ఓకే. ఓకే, నెల్లూరులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో బీటెక్ అయిన తర్వాత నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఈ నైట్ క్లాసులు ఉండేవి సార్ మాకు. లాస్ట్ 3 years ఉమ్, నుంచి కూడా నేను 2 3 ఇంజనీరింగ్ కాలేజెస్కి నైట్ క్లాసులు చెప్పేవాడిని. ఓన్లీ కోడింగ్ ఓకే. సార్ అది. డెవాప్స్ కాదు, ఏడబ్ల్యూఎస్ ఇవి కాదు, కోడింగ్ క్లాసెస్ ఉమ్, ఫ్రెషర్లకి. అప్పటి ఓకే. నుంచి నాకు టీచింగ్ బిల్డ్ అయింది సార్ బాగా. అప్పుడు ఇది ఒక పెద్ద అంటే దీంట్లో మనం చాలా స్టూడెంట్స్ని ట్రైన్ చేయొచ్చు, ప్లస్ ఆనెస్ట్గా చెప్పాలంటే మాకు గెయిన్స్ ఉంటాయి సార్. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఒక స్టూడెంట్ మేము ఒక ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ట్రైన్ చేసినప్పుడు మా దగ్గర ఓకే మినిమల్ ఛార్జెస్ మనం, ఎందుకంటే స్టూడెంట్కి డైరెక్ట్ నేను సపోర్ట్ ఉంటాను కాబట్టి 2 waysలో మాకు బెనిఫిట్ ఉంది.
ప్లస్ ఏంటంటే స్టూడెంట్ ఒక్కసారి వచ్చి నాకు కాల్ చేసి నీ వల్ల నాకు జాబ్ వచ్చింది, నువ్వు నీ దగ్గర నేను ఈ ట్రైనింగ్ తీసుకున్నానంటే అది మాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది సార్. అది అదే. ఇంకొకటి ఏంటంటే ఒక ఇండస్ట్రీలో ఎందుకు చేయాలి అంటే మాకు ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజరు, లేటెస్ట్గా ఎలా ఉంది టెక్నాలజీ, ఓకే, ఒక టీమ్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్. యాక్చువల్గా ఉమ్, ఐఎమ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ సార్. నా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ ఆ ఇంగ్లీష్ నేర్చుకొని కష్టపడి మేము ఆ, ఒక ఉమ్, టీంని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది నేను అందుకని రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కూడా అవతల మా సీనియర్స్ మన మన ప్రాజెక్ట్లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు క్లయింట్ని, ఓకే. మనకి అటువంటి ఆపర్చునిటీ రాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే అది మన కాల్ కాదనేసి మనం పక్కన ఉండకూడదు సార్. ఆ కాల్లో మనం జాయిన్ అయినప్పుడు నీట్గా అతను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అతని డ్రెస్ కోడ్, అతను మాట్లాడే విధానం ఎలా ఉంది మొత్తం అబ్జర్వ్ చేస్తాను సార్ నేను. మొత్తం ఓకే. అబ్జర్వ్ చేసి అతని దగ్గర నుంచి నేను ఇన్పుట్స్ తీసుకుంటాను, ఎందుకంటే అది నాకు ఫ్యూచర్లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే. అందుకనేసి స్టూడెంట్ని ట్రైన్ చేయడమే నా టార్గెట్గా పెట్టుకున్నాను సార్ ఇప్పుడు ప్రజెంట్. అందుకని రీసెంట్గా నేను 4-5 months బ్యాకే నేను యూట్యూబ్లోకి వచ్చాను సార్. మీకు షేర్ చేశారని అంటే అది నా అదృష్టం సార్ యాక్చువల్గా. రీసెంట్గా ఫోర్ సూపర్. ఫైవ్ మంత్స్ అంటే ఇంతకు ముందు నేను బేసిక్ జావా వీడియోస్ పెట్టాను కానీ 4-5 months నుంచి నేను డెవాప్స్ గురించి అవేర్నెస్ కోసం ఎంటర్ అయ్యాను సార్ మార్కెట్లోకి. ఎన్ననుకున్నా రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళ నాలెడ్జ్ వేరే, అండ్ యూట్యూబ్లోనో లేకపోతే వేరే బుక్స్ కంటెంట్ చూసి నేర్చుకొని వాళ్ళు ట్రై చేసే నాలెడ్జ్ వేరే ఉంటుంది. సో అవును. మీకు ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు కాబట్టి మీకున్న నాలెడ్జ్ వేరే ఉంటుంది, అండ్ ఆ సబ్జెక్ట్ మీద కమాండింగ్ కూడా అలానే ఉండొచ్చు. మీరు ఇందాక అడిగారు కదా సార్ ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారని. స్టూడెంట్స్ ఉమ్, చాలా మంది ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోతున్నారు సార్. ఉమ్, అంటే మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా మంది కష్టపడుతున్నారు సార్ బాగా. వీడియోస్ ఓకే. చూస్తున్నారు, క్లాసులు అటెండ్ అవుతున్నారు, వాళ్ళు అనుకున్నటువంటి టెక్నాలజీలో బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. కానీ ఆ క్యాండిడేట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అతని నోట్లోంచి వాయిస్ రావడం లేదు సార్. నేను కూడా ఒక ఉమ్, పర్సన్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు అతను టెన్షన్కి ఇట్లా వణికిపోతున్నాడు సార్. ఉమ్, అంటే ఉమ్, మీరు 90% హార్డ్ వర్క్ చేసి 10% ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వదిలేస్తున్నారు సార్. అందుకనేసి మేము ఏం చేస్తున్నామంటే సార్, అంటే ఒక బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డే 1 నుంచే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లైనెక్స్ 15 hours చెప్పాను సార్. 15 hours నేను ఉమ్, లైనెక్స్ చెప్పానంటే ఆ లైనెక్స్లో పడేటువంటి మేము యూస్ చేసే కమాండ్స్ ఎలా వాడతాం అన్నీ చెప్తాం సార్. కానీ స్టూడెంట్కి ఆ లైనెక్స్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అతను ఈ కాన్సెప్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ ఉందని గ్రప్ చేయమన్నప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఒక స్టోరీ బిల్డ్ చేయగలగాలి సార్. అది అతను ఓకే. మాట్లాడగలగాల, మౌత్ ఓపెన్ చేసి మాట్లాడాలి. సెలెక్ట్ అయినా రిజెక్ట్ అయినా కానీ ప్రాబ్లం ఉండదు. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంది, అతను మాట్లాడి అవతల వాళ్ళని కన్వే చేయగలగాలి కాన్సెప్ట్. ఓకే. అట్లా అయితే మనకి ఐటీ ఇండస్ట్రీకి ఒక కొత్త ట్రైనర్ దొరికారనమాట, డెవాప్స్ కి. ఓకే, థ్యాంక్ యూ. మేము చేసేది ఏంటంటే అతను డే 1 నుంచి క్లాసులు అటెండ్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత మొబైల్లో వాయిస్ రికార్డ్ చేసి నాకు పంపించాలి సార్ ఇంగ్లీష్లో. ఓకే. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే అతనికి డైలీ అతను నేర్చుకున్నది వాయిస్ రికార్డింగ్స్ నాకు పంపించడం వల్ల అతనికి చాలా ఉమ్, బూస్ట్ ఉంటుంది సార్ అతనికి. ఎందుకంటే ఎండింగ్లో ఫియర్ ఉండదు. చాలా మందిని నేను అబ్జర్వ్ చేసాను సార్, మీరు కూడా చూస్తుంటారు మీ ఎక్స్పీరియన్స్లో. ఇంటర్వ్యూ ఉందంటే ఉమ్, నైట్ అంతా బుక్స్ తీస్తారు. అవును. ఈవెన్ నేను ఫ్రెషర్ టైంలో నేను అదే పని చేశాను సార్. ఉమ్, ఓకే, ఉమ్, ఉమ్. ఎందుకనంటే అది ఎందుకు జరిగిందనంటే మాకున్న ఎక్స్పీరియన్స్లో ఒక ప్రాపర్ రివిజన్ లేదు, ఒక రివిజన్ స్ట్రాటజీ లేదు. అవును, ఓకే, గైడెన్స్ లేదండి అసలు దానిలో. ఒక ఒక మెయిన్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఒక పెద్ద నోట్స్ 100 pages ని మనం 1 hour రివిజన్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది. ప్రీవియస్ రివిజన్స్ లోనే షార్ట్ నోట్స్ రెడీ చేసుకోవాలి అతను. గన్ షాట్ అవును. పాయింట్స్ అంటే బుల్లెట్ పాయింట్స్ నీ కాడ ఉండాలి. ప్రతి ఆర్కిటెక్చర్ మైండ్ లో ఉండాలి. ఆర్కిటెక్చర్ గుర్తు రాకపోతే 100 సార్లు చూసి మైండ్ లో గుర్తు పెట్టుకోవాలి. అది టార్గెట్ గా మనం వర్కౌట్ చేయాలి సార్ జనరల్ గా. మనం అసలు మనం టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకుంటే ఆ, ఈ డెవాప్స్ అనేది ఉంటుందంటారా? కెరీర్ గ్రోత్ ఉంటుందా? ఏమన్నా ఒక 5 years తర్వాత ఏమన్నా మళ్ళీ ఏ వచ్చి రీప్లేస్ చేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? ఓకే, ఓకే, దీన్ని చాలా మంది అడిగారు సార్. నాట్ ఓన్లీ డెవాప్స్, అన్నిటికీ ఏఐ రీప్లేస్ చేస్తుందా, ఏఐ వస్తుంది ఉమ్, అని అంటే దానికి నేను చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే రీసెంట్గా కోవిడ్ అటాక్ అయింది. ఆ, అందరితో పాటు నేను కూడా ఎప్పుడు పోతానో నాకే తెలియదు. అంటే ఉమ్, మన లైఫ్కి గ్యారంటీ లేదు ఫస్ట్ పాయింట్. అవును. ఓకే, అటువంటిది టెక్నాలజీ గ్యారంటీ అనేది ఎవరూ చెప్పలేరు సార్. అంతే ఏ కదా. ఏ టూల్ వచ్చి ఇంకొక టూల్ని డామినేట్ చేస్తుందో ఫ్యూచర్లో ముందు ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ప్లస్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఏఐ వచ్చింది కాబట్టి ప్రతిదానికి ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సార్. ఉమ్, ఎందుకనంటే ఇంతకుముందు మేము స్టార్టింగ్లో సిఐసిడి జెన్కిన్స్ పైప్ లైన్ రాసేటప్పుడు అటువంటి హెల్ప్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం.
ఎక్కడెక్కడో వెబ్సైట్స్లో కొన్ని పాయింట్స్ దొరికాయి, దాంతో ఇంటిగ్రేట్ చేసేవాళ్ళం అన్నమాట ఎండ్ టు ఎండ్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక చాట్ జీపీటీలో అతనికి కాన్సెప్ట్ తెలిస్తే చాలు, హెల్ప్ చేయడానికి ఏఐ టూల్స్ ఉంటాయి. ఏఐ టూల్స్ రోల్ ఏంది, హెల్ప్ చేయడం అంతే. అంతే, మనకి ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తుంది, లేదంటే అదే ఆటోమేట్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సార్, మనం నెక్స్ట్ 5 yearsలో మన టార్గెట్ ఏంటంటే ఆ ఏఐ టూల్స్ని డెవలప్ చేసేటువంటి టెక్నాలజీని మనం నేర్చుకోవాలి. ఓకే. అదొక మిషన్, అదొక మిషన్. మనకి ఇంకా టైం ఉంది, ఇప్పటికీ 100% ప్రతి దాంట్లోకి ఎంటర్ కాలేదు అది. ఆ టైంని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను అందుకని ఎంఎల్ ఆప్స్ మీద ఫోకస్ చేస్తున్నాను సార్. ఈ డెవాప్స్ బ్యాక్గ్రౌండ్తోనే మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్. ఓకే. అంటే నాకు నెక్స్ట్ 5 years ప్లాన్ మళ్ళీ. ఓకే. మనం ఓకే. మార్కెట్ నిలబడాలని అంటే అప్ టు డేట్ ఉండాలి. అంతేగాని కొత్త టెక్నాలజీ వచ్చిందని రోజు ఏఐ వస్తుంది, ఏఐ వస్తుంది, ఏఐ వస్తుంది అనుకుంటే మన బ్రెయిన్లోకి ఏఐ వచ్చేస్తుంది. సో నాకు ఒక స్మాల్ డౌట్ అయితే ఉంది ప్రశాంత్. ఈ మధ్య డెవాప్స్ కూడా కొంత అప్డేటెడ్ అవుతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. అంటే డెవసెక్ యాప్స్ అని ఇంకొకటి న్యూ టెక్నాలజీ ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. అది కూడా ఓపెనింగ్స్ పడుతున్నాయి. మరి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉందా? లేకపోతే ఈ డెవాప్స్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ దాంట్లోకి ఈజీగా కన్వర్ట్ అవ్వచ్చా? రోల్ డిఫరెంటా? ఏంటి అది? ఓకే సార్, అది డెవ్ సెకాప్స్ అనేది ఇప్పుడు వచ్చింది ఏం కాదు సార్, అది రీసెంట్గా ఏం రాలేదు, ఎప్పటి నుంచో ఉంది అది. ఓకే. మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది, కానీ అది సెక్యూరిటీ టీమ్స్ సపరేట్గా డెవాప్స్ స్కిల్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వచ్చుంటే చాలా అడ్వాంటేజ్ అవుతుంది సార్ అది. ఇప్పుడు ఓకే. ఓకే. మనం ఒక అప్లికేషన్ని మన అప్లికేషన్ని డెవలప్ చేయడానికి డెవలప్మెంట్ టీం ఉంటుంది. ఉమ్. డెవలప్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ మొత్తాన్ని స్మూత్ వేలో ఒక ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయడానికి డెవాప్స్ వాళ్ళు ఉంటారు. ఓకే. ఆ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసిన తర్వాత అది సెక్యూర్ అప్లికేషనా, ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసే ప్రాసెస్లో ఇతను కరెక్ట్గా అన్ని క్రెడెన్షియల్స్ ఇవ్వడం కానీ, ఆ ఇమేజ్ డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసిన తర్వాత స్కాన్ చేయడం కానీ, ఇటువంటివన్నీ సెక్యూర్గా, అంటే నేను డెవాప్స్ లింక్ చేసి చెప్తున్నాను సార్. ప్రతి దానికి వాళ్ళ సెక్యూరిటీ ప్రతి అప్లికేషన్కి ఉంటుంది. డెవ్ సెకాప్స్ గురించి నేను చెప్పేది. ఓకే. ఇక్కడ ఓకే. ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లో సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతున్నావా లేదనేసి ఐడెంటిఫై చేయడానికి టూల్స్ ఉన్నాయి సార్. ఆ టూల్స్ని మనం సిఐసిడితో ఇంటిగ్రేట్ చేసి అది ఆ డెవ్ సెకాప్స్ని అచీవ్ చేయొచ్చు సార్. దానికోసం నేను ఈవెన్ మన కరికులంలో కూడా సోనార్ క్యూబ్ అని ఒక టూల్ పెట్టాను సార్. కోడ్ క్వాలిటీ, డెవలపర్ ఓకే. అన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాడా లేదా, ఓకే, అతను రాసేటువంటి కోడ్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, డూప్లికేట్ కోడ్ ఏదైనా రాశాడా, ఏదంటే నెస్టెడ్ ఫర్ లూప్స్ రాస్తాడు కొంతమంది, అంటే దానివల్ల మనకి సిపియూ యూటిలైజేషన్ ఎక్కువ తీసుకుంటుంది, దాన్ని ఐడెంటిఫై చేయడం. లేదంటే డిప్రికేటెడ్ కోడ్, ఆల్రెడీ ఓల్డ్ అయిపోయినటువంటి కోడ్ ఏదైనా యూస్ చేసి కమెంట్స్ రాశాడా, అటువంటివన్నీ మనం ఓకే. ఐడెంటిఫై చేయాలి సార్. ప్లస్ ఇమేజ్ని బిల్డ్ చేసిన తర్వాత స్కాన్ చేయడానికి కూడా మనకి సపరేట్ టూల్స్ ఉన్నాయి అనమాట. ఓకే. ఓకే. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఎస్ఆర్ఈ పొజిషన్ వాళ్ళు, ఎస్ఆర్ఈలు. ఎస్ఆర్ఈ ఓన్లీ నేను ఎస్ఆర్ఈ ఇంజనీర్, డెవలప్స్ అండ్ ఎస్ఆర్ఈ ప్రెజెంట్. మన ఓకే. స్టూడెంట్స్ ఎవరైనా ఎస్ఆర్ఈ గురించి అడిగినప్పుడు అంటే సార్ మీరు డెవాప్స్ ఇంజనీరా ఎస్ఆర్ఈ ఇంజనీరా అంటారు. అది డౌట్, చాలా మందికి డిఫరెన్స్ తెలియక నేను ఒక వీడియో మన దాంట్లో పెట్టినప్పుడు చాలా వ్యూస్ వచ్చేసాయి, దానికి చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది. డెవాప్స్ కి ఎస్ఆర్ఈకి డిఫరెన్సెస్ చెప్పా. డిఫరెన్స్ అక్కడ ఏంటి? ఆ డిఫరెన్స్ ఏంటంటే ఒక డెవాప్స్ ఇంజనీరు ఒక లోయర్ ఎన్విరాన్మెంట్కి సార్, మనకి ఒక ప్రాజెక్ట్లో లోయర్ ప్రొడక్షన్ అనేది హైయర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ స్టేజింగ్, ప్రీ ప్రొడక్షన్, ఓకే, ఎస్ఐటి, ఓకే, యుఏటి అని మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి సార్. ఈ లోయర్ ఓకే. ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళు డెవాప్స్ ఇంజనీర్స్. ఓకే. ఈ హైయర్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎస్ఆర్ ఇంజనీర్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. ఇక్కడ ఓకే. ఇతనికి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఏముంటాయంటే డెవాప్స్లో ఉన్నటువంటి టూల్స్ ఐడియా ఉండాలి, ప్లస్ అప్లికేషన్ మానిటరింగ్ ఉంటుంది సార్. ఓకే. అప్లికేషన్ మానిటరింగ్, దాంతో పాటు ఏంటంటే ఇష్యూ డీబగ్గింగ్. ఇష్యూ అంటే ప్రొడక్షన్ అంటే లైవ్ కస్టమర్కి ఏదైనా ఇష్యూ వస్తే ఓకే ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక ఇష్యూ వచ్చిన తర్వాత దానికి ఆర్సీఏ ప్రొవైడ్ చేయడం, రూట్ కాజ్ అనాలిసిస్, ఎందుకు జరిగింది అది క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, దానికి ఫిక్స్ డీటెయిల్స్ మనం ఎలా చేయాలి, వర్క్ అరౌండ్ ఆటోమేషన్ చేయడం. ఇప్పుడు ఏదైనా మాన్యువల్గా చేస్తున్నారు ప్రొడక్షన్ యాక్టివిటీ, దాన్ని ఆటోమేషన్ చేయడం ఎస్ఆర్ఏ వాళ్ళు. ఓకే. ఓకే. ప్లస్ ఏంటంటే టికెట్ హ్యాండ్లింగ్, చాలా ఉంటాయి సార్. టికెట్లు కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తాడు. ఓకే. ఫైన్. అది డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. మన వ్యూవర్స్ కూడా క్లియర్ అయిపోయి ఉంటుంది. ఓకే. లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఐటీ మార్కెట్ హైరింగ్ పరంగా ఏమన్నా ఇంక్రిమెంట్ ఏమైనా ఉంటుందంటారా 2025లో? అంటే డెవాప్స్ అని కాదు, అన్ని టెక్నాలజీస్ మీద మీకున్న ఎస్ సార్, అనాలిసిస్ ప్రకారం. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయని నేను విన్నాను. మన సీనియర్స్తో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, ఖచ్చితంగా మార్కెట్లో ప్రాజెక్ట్స్ అన్ని టెక్నాలజీస్కి ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి. అంతేగాని మీరు స్పెసిఫిక్గా ఇదే నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది, అది నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది అని ఏం లేదు. ఆ మార్కెట్ అప్ అప్ అయ్యే లోపు మనం ఏం చేయాలనంటే అప్ టు డేట్ ఉండాలి సార్.
ఈ రోజు ఓకే. ఇంటర్వ్యూ పెట్టినా కానీ క్లియర్ చేసేటట్టు. అది క్లియర్ అయినా ఓకే. క్లియర్ కాకపోయినా బెస్ట్ ఇవ్వాలి సార్, హార్ట్ఫుల్గా. మనం ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు హార్ట్ఫుల్గా అటెంప్ట్ చేయాలి. అంతే, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసింది ఎవరు రెఫర్ చేశారు, మేమేదో అటెంప్ట్ చేయాలని అనకుండా, కాల్స్ ఎప్పుడైనా రాని, రేపొద్దున కాల్ రాని, 1 year తర్వాత కాల్ రాని, ఐఎమ్ రెడీ టు క్లియర్ అని ఇంటర్వ్యూ. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఈ రోజు మన వీడియో ఎప్పుడైతే ఈ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూసారనుకోండి సార్, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్, ఇప్పుడే స్టార్ట్ చేయాలి. సరైన ఓకే. ట్రైనర్ని పట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో గో లాంగ్వేజ్, పైథాన్, C++ నేర్చుకోవాలంటే దానికి సంబంధించినటువంటి బెస్ట్ ట్రైనర్ సపోర్ట్ తీసుకొని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి సార్ వాళ్ళు. ఓకే. ఓకే. గుడ్ సజెషన్. అటువంటి రైట్. yes, yeah, సో ప్రశాంత్, మనం ఇంకా ఫ్యూచర్లో yes. ఐటీ మార్కెట్ గురించి, ఓకే, ఆన్ వేరియస్ టెక్నాలజీస్ మీద ఇంకా మోర్ అండ్ మోర్ డిస్కస్ చేద్దాం. సో వ్యూవర్స్, మీరు కూడా చూశారు కదా వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అన్ని నోట్ డౌన్ చేసుకొని మళ్ళీ మన ప్రశాంత్ ప్రొఫెషనల్స్ తో మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. ఓకే. సో ఆల్రెడీ రియల్ టైంలో ఒక లీడ్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి డెవాప్స్ ప్లాట్ఫామ్ కింద. సో ఏమైనా మీకు డెవాప్స్ సంబంధించి, డెవాప్స్ కోర్స్ సంబంధించి కానీ, డెవాప్స్ టెక్నాలజీ సంబంధించి కానీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ప్రశాంత్ సార్ మీట్ అయ్యి మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. ఓకే. సో ఓకే థ్యాంక్ యూ సార్. ప్రశాంత్ గారు, మీరు వచ్చి ఇక్కడ మన వ్యూవర్స్ కి, ఫాలోవర్స్ కి, ఎవరైతే డెవాప్స్ ప్లాట్ఫామ్ కానీ అండ్ ఓవరాల్ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ సీకర్స్ ఉంటారు అండ్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి వాళ్ళకున్న డౌట్స్ ని, మీకున్న అనాలిసిస్, మీకున్న ఎక్స్పీరియన్స్ ని, ఇన్సైట్స్ ని షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అది మన లక్కీ టెక్ జోన్ ఐ నీడ్ టు ప్లాట్ఫామ్ కింద. థ్యాంక్ఫుల్ టు యూ యాక్చువల్లీ సార్, బికాస్ అండ్ నిన్న మీరు ఆ కూడా, కాల్ చూసిన మీరు ఏదో యూట్యూబ్ ఛానల్ కేకే పానా అని అన్నారు. సో మీరు అన్ని ఫ్రీగా అన్ని అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో మీ అంటే వీడియోస్ కూడా ఫ్యూ మన వ్యూవర్స్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ కంటెంట్ ఎక్కడుంటే అక్కడ మన ఫాలోవర్స్ ఎవరైనా సరే మన తెలుగు కమ్యూనిటీ పీపుల్ సపోర్ట్ చేస్తారు. ఓకే. అవును సార్. సో థ్యాంక్ యూ ప్రశాంత్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.